డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, అయిపోయాయండి సమ్మర్ హాలిడేస్, పిల్లలందరూ రెడీ అయిపోతున్నారు, బ్యాగులు, పుస్తకాలు, డ్రెస్సులు, స్కూల్స్ అన్నీ అని. మరి పేరెంట్స్ పని ఏంటి? అన్నీ సమకూర్చుకోవాలి కదా, వాళ్ళు కూడా బడ్జెట్ పరంగా. కానీ ఒకరు ఉన్న చైల్డ్ ఉన్న పేరెంట్స్ అయితే పర్లేదు, కానీ ఇద్దరు ముగ్గురు ఉంటే ఏంటి పరిస్థితి? వాడు ప్రతి ఒక్కటి కొత్తది కావాలంటారు, టాప్ టు బాటమ్ నాకు కొత్తగా కావాలి, నేను కొత్త క్లాస్కి వెళ్తున్నాను అంటారు. మరి పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు? మరి ఈరోజు ఒక్కసారి అప్కమింగ్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళే పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ మేడం ఏం చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేరెంట్స్ ఆ బడ్జెట్ విషయంలో ఎలా ఉండాలనేది మేడం మాటలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. జవేరియా గారు, మరి హాలిడేస్ అయిపోతున్నాయి, పిల్లలందరూ మళ్ళీ బ్యాక్ టు స్కూల్స్ కదా. మరి ఇప్పుడు పేరెంట్స్ యొక్క ఏంటంటారంటే ఒక మోటివ్, ఇప్పుడు ఇది ఒక యుద్ధం అనుకోవాలేమో, అన్నీ రెడీ చేయాలి, వాళ్ళకి సిద్ధం చేయాలి. వాళ్ళకి ఒక్కొక్క ఇంట్లో పిల్లలు ఏం చేస్తారంటే, నాకు అన్నీ కొత్తవి కావాలి, టై, బెల్ట్, షూ. అమ్మాయిలు అయితే చెప్పొద్దు, చాలానే ఉంటాయి వాళ్ళకి ఎక్స్ట్రా అన్నీ కూడా. మరి అలాంటి పేరెంట్స్ చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక బడ్జెట్ వేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. అకాడమిక్ ఇయర్ వస్తుందంటే మళ్ళీ ఫీజులు అని ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి, చాలానే ఉంటాయి. బుక్స్ కొనాలి, వాళ్ళకి కవర్స్ వేయాలి. మరి ఒకసారి పేరెంట్స్కే కానీ ఇటు పిల్లలకి కానీ ఏం చెప్పబోతున్నారు? సో ఇది చాలా చాలా మంచి టాపిక్ నవీన గారు. మీరు డిస్కస్ చేసినప్పుడు చేద్దాం మేడం అంటే హ్యాపీ ఫీల్ అవ్వాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ మదర్గా, అంటే ఎవరైనా సరే పేరెంటింగ్ ఈజ్ డిఫికల్ట్ అంటే మీరు ప్రెషర్ అక్కడ ఫీల్ అవుతున్నారంటే ఖచ్చితంగా డిఫికల్ట్ అనే అనిపిస్తుంది. కానీ ఎంజాయ్ చేస్తున్నారంటే అక్కడ సులువు మాత్రం చూస్తారు అనమాట. సో యాజ్ ఏ పేరెంట్స్గా పిల్లలకు చేయాల్సిన ఫస్ట్ మొట్టమొదటి పని ఏంటంటే మెంటల్ ప్రిపరేషన్. మీరు కథలు చెప్తారా, లేకపోతే మంచి మాటలు మాట్లాడి వాళ్ళకు సంజాయిస్తారా, మీ ఇష్టం. కానీ ఒక విజువలైజేషన్ అంటారు కదా, అది మాత్రం క్రియేట్ చేయాలి వాళ్ళ బ్రెయిన్స్కి. సో చాలా చాలా స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అక్కడ ఆనందంగా ఉండవచ్చు అనేది క్రియేట్ చేయాలి. అంటే చూస్తూ ఉంటాం చిన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఏడ్చే పిల్లలు బోర్డంతమంది. సో ఒక క్లాస్లో 1 or 2 మెంబర్స్ ఏడుస్తున్నారంటే మిగతా పిల్లలు కూడా వాళ్ళని చూసి ఏడుపు స్టార్ట్ చేస్తారన్నమాట. ఏడవకుండా ఉన్న చైల్డ్ ఎవరు ఉండరు, 2-3 రోజులు ఏడుస్తూనే ఉంటారు. ఇంకా బాగా గారాభం చేసే పిల్లలు అయితే ఇంకా హోమ్ సిక్ ఫీల్ అవ్వి అసలు కూర్చోలేరు అక్కడ. సో అలాంటి పిల్లలకి ఫస్ట్ మెంటలీ ప్రిపేర్ చేయండి, అండ్ తర్వాత ఫోర్స్ చేయకండి. ఇప్పుడు నేను వెళ్ళను, నాకు అసలు అక్కడ పడట్లేదు, ఉండట్లేదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే నవీన గారు, జూన్, జూలై, సో వెదర్ కండిషన్ని బట్టి కూడా మైండ్ సెట్స్ మనకు దాన్ని బట్టి కూడా ప్రభావం చూపిస్తుంది మన మైండ్ సెట్స్కి. సో వర్షం వస్తున్నప్పుడు, ఒక క్లౌడీనెస్ ఉన్నప్పుడు బ్రెయిన్ అంటే డిప్రెషన్కి లోన్ అవ్వేకి చాలా చాలా 40 to 60% ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది కూడా చాలా చిన్న మనస్తత్వాలు కదా. సో అలాంటప్పుడు దాని ప్రభావం, ఇంప్రెషన్స్ అయితే ఎక్కువ పడతాయి. సో అలాంటప్పుడు పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త, ఫస్ట్ మెంటలీ ప్రిపేర్ చేయండి. స్కూల్కి వెళ్ళను, ఈరోజు వెళ్ళను, లేకపోతే ఒక 4-5 days వెళ్ళను అంటే కూడా మీరు అస్సలు అక్కడ పిల్లల్ని ఫోర్స్ చేయకుండా ఓకే అని చెప్పి వాళ్ళ మాట వినేటట్టే ప్రవర్తించి ఆ తర్వాత ఒక నిర్ణయం అనేది తీసుకోండి. 4-5 days తర్వాత బిఫోర్, అంటే 10 o'clock స్కూల్ స్టార్ట్ అవుతుందంటే 9-9:30కే పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ అట్మాస్ఫియర్ అలా క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను మీతో మాట్లాడుతున్నాను, ఇక్కడ కూర్చొనే ముందు ఫస్ట్ ఒక టెన్స్ లాగా ఉంటుంది, నేనేం చెప్పగలను. అలా పిల్లలకు కూడా అంతే. అంటే ఒక వాతావరణానికి సెట్ అవ్వాలంటే కొద్దో గొప్ప టైం ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి ఫస్ట్ ఆ వాతావరణానికి సెట్ చెయ్యడానికి మీరు 1 గంటన్నర ఫస్ట్ ముందు మీ పాపను బాబును తీసుకెళ్ళి అక్కడ లైవ్లీగా అక్కడ ఉండి మీరు మంచిగా మాట్లాడుతూ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేస్తూ, సో చాలా చక్కగా ఉంటుంది. చదువు గురించి లేకపోతే ప్రెషర్ గురించి, మార్క్స్ గురించి అస్సలు మాట్లాడకూడదు అలాంటి పిల్లలతో. సో చాలా జాగ్రత్తగా అండ్ హ్యాపీగా వాళ్ళకు నచ్చిన ఫుడ్ బాక్స్ కట్టి, వాళ్ళకు నచ్చిన బాక్సెస్, నచ్చిన బ్యాగ్స్ ఇవన్నీ కొనిస్తూ అలా మేనేజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్పారు అల్లరి చేస్తుంటారు, సో మరి బుక్ బైండింగ్ కావచ్చు, ఇవన్నీ పేరెంట్స్ పిల్లలతో కలిసి చేస్తున్నారంటే అదొక ఆనందం. సో ఇవాళ రేపు ఇద్దరు బిజీ ఉంటారు కాబట్టి ఆ టైం దొరక్కపోవచ్చు. కానీ ఎస్పెషలీ స్కూల్ స్టార్టింగ్
పీరియడ్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ టైం అయితే కేటాయించాలి. సో ఆఫీస్ అవర్స్ ఉన్నా కూడా తగ్గించుకొని మరీ మీరు 1 or 2 hours ఇక్కడ కేటాయిస్తున్నారంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఒక మదర్ టచ్, ఒక పేరెంట్ అంటే ఫాదర్ అయినా మదర్ అయినా సో టచ్ ఇంపార్టెంట్ బేబీకి. సో అది మీరు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ధైర్యంగా అండ్ తర్వాత ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బూస్టప్ అవుతుందన్నమాట వాళ్ళలో. ఒక క్వశ్చన్ చెప్పండి జవేరే గారు, అంటే నాకు చిన్నప్పటి నుంచి అర్థం అవ్వని విషయం ఏంటంటే రీఓపెన్ రోజు వెళ్ళాలంటారా స్కూల్కి ఖచ్చితంగా? నేను వెళ్ళను ఈ రోజు, నేను రేపటి నుంచి వెళ్తా, ఎల్లుండి నుంచి వెళ్తాలే అని అంటారు కదా కొంతమంది. కాదురా, నువ్వు రీఓపెన్ రోజురా, ఫస్ట్ డే రా, వెళ్ళాలిరా, హాలిడేస్ తర్వాత కదరా, ఫస్ట్ డే వెళ్తే చాలా బాగుంటుంది అని ఏదో చెప్తారు పేరెంట్స్. ఇక ఆ మాట ఈ మాట చెప్పి మేకప్ వేస్తారు కదా పిల్లలకి. అలా అనకూడదేమో మనం. మరి అలా పిల్లలు కూడా గ్యాంబ్లింగ్ చేస్తారు. ఇక్కడ రేపటి నుంచి వెళ్తారా, ఈ రోజు ఎవ్వరు ఏం చెప్తారు తెలుసా, మళ్ళీ ఎవ్వరు రారు ఈరోజు, అసలు రీఓపెన్ డే కదా, మా ఫ్రెండ్స్ ఎవ్వరు రారు, నేను ఒక్కని వెళ్తే బోర్ కొడుతుంది, మేమందరం ఒక ప్లాన్ చేసుకుని ఒక రోజు వస్తాం అనుకున్నాం అని అంటారు కదా. మరి అసలు రీఓపెన్ డే రోజు వెళ్ళడం అనేది అసలు ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? వెళ్ళాలి. సో ఇంపార్టెన్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కూడా ఫస్ట్కే వాల్యూ ఇస్తారు, సెకండ్కి నెక్స్ట్ అని చెప్పి. అండ్ తర్వాత చాలా మొండిగా చాలా వాళ్ళు స్టబ్బన్ ఫీల్ అవుతున్నారంటే ఫోర్స్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ ఎప్పుడైతే చెయ్యరో మీ మాట వినడం అనేది జరుగుతుంది అక్కడ. సో మీ మాట అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ వినడం కన్నా. వినడం అంటే జస్ట్ అప్పటికప్పుడు చేయడం, అర్థం చేసుకోవడం అంటే లైఫ్ లాంగ్ వింటారనమాట. ఎస్. సో ఏదేమైనా మేడం, మరి టీచర్స్కే కానీ పేరెంట్స్కే కానీ పిల్లలకి అవసరం లేదనుకోండి, దే ఆర్ వెరీ టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్. ఈ 2 నెలల హాలిడేస్లో బాగా నేర్చేసుకుని షార్ప్ అయిపోతారు. మరి పేరెంట్స్కి పిల్లలకి అకాడమిక్ స్టార్ట్ అవుతుందంటే పేరెంట్స్కి టీచర్స్కి ఇంకొక గూగుల్ కూడా ఉంటుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. రేపు నుంచి హోంవర్క్స్ వాళ్ళకి కాదు మనకి హోంవర్క్ చేయాలి, మనం డే నైట్ షిఫ్ట్ చేయాలి కదా. మరి పేరెంట్స్కి కానీ పిల్లలు టీచర్స్కి కానీ ఏమైనా చెప్తారా? పేరెంట్స్ అఫ్ కోర్స్ అంటే స్టూడెంట్స్ వర్క్ కన్నా పేరెంట్స్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి ఎక్కువే ఉంటుంది. సో మీరు కూడా మెంటలీ ప్రిపేర్ అవ్వకండి, తప్పించుకోలేరు, ఎలాగా తప్పించుకోలేరు. సో ఫస్ట్ మెంటలీ ప్రిపేర్ అవ్వి ఇంకా చేసుకోవడం ప్రారంభిస్తే బాగుంటుంది. ఫస్ట్ ఒక 1 or 2 months అడ్జస్ట్ అవ్వికి కష్టంగానే ఉంటుంది, కానీ ఒక్కసారి అలవాటు పడితే ఇంకా రొటీన్ అయిపోతుంది అనమాట. పిల్లలు ఎలాగో తల్లులు కూడా అలాగే అలాగే అలవాటు అయిపోతారు అంతే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.